I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. యేసుక్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ కూడా నేను అభివందనాలు తెలియజేస్తున్నాను. From last Sunday we have been studying on the subject called covenant. గత ఆదివారం నుండి కూడా మనము ఒక ప్రత్యేకమైన అంశం ధ్యానిస్తున్నాం. దాని పేరు ఏంటంటే నిబంధన. Power of covenant in the Bible. నిబంధనకున్న శక్తి. As the introduction of the message, how many of you remember? I don't know. When it is covenant, this covenant contained by 4 particular things. గత వారం నెక్స్ట్ ఉపోద్ఘాతం ఎంతమంది గుర్తుందో లేదు కానీ నిబంధనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు కలిగి ఉన్నాయి. From Genesis to Revelation we see 7 kinds of covenants in the Bible. ఆదికాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 7 నిబంధనలు మనం చూడవచ్చు. Adamic covenant, ఆదాము సంబంధించిన నిబంధన, Noah covenant, నోవాకు నిబంధన, Abrahamic covenant, అబ్రహాము సంబంధించిన నిబంధన, Mosaic covenant, మోషేకు సంబంధించిన నిబంధన, Davidic covenant, దావీదుకు సంబంధించిన నిబంధన, New covenant, నూతన నిబంధన, and everlasting covenant. నిత్యము ఉండే నిబంధన. Every covenant, with each covenant or 4 elements we see. ప్రతి నిబంధనలో కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. And promises, వాగ్దానాలు, and terms. దానిలో ఉన్న కొన్ని షరతులు. Terms or commandments, right? ఆజ్ఞలు, షరతులు కానీ ఆజ్ఞలు కానీ. And blood, రక్తము, and seal. అట్లాగే ముద్ర. And in the Adamic covenant, Adamic and Noah's covenant tells about redemption was revealed in their covenants. ఆదాము అట్లాగే నోవాకు సంబంధ నిబంధనలో దేవుడు ఏర్పరిచిన విమోచన గురించి మనం చూడవచ్చు. Amen. Amen. And last Sunday we studied about Abrahamic covenant. గత ఆదివారము మనం అబ్రహాము సంబంధించిన నిబంధన గురించి మనం ధ్యానించి ఉన్నాం. In order to fulfill the promises of God in our lives, we need to obey the commandments of God. దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలి. As I told you in the previous sessions, remember we have a commandments of grace as a New Testament believers, in the New Testament believers. క్రొత్త నిబంధన విశ్వాసులుగా కృప సంబంధమైన ఆజ్ఞలు మనం కలిగి ఉన్నాం. What about Old Testament? పాత నిబంధన గురించి ఏంటి? They follow the commandments of law. వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు వాళ్ళు పాటించేవాళ్ళు. But what I want to tell you, without obedience to the commandments of God, it's very impossible to possess His blessings. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని సంబంధించిన ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలి. Why many times we are not able to receive the promises of God? ఎందుకని అనేక సార్లు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటం మనం చూడలేకపోతున్నాం. And 3rd John 2nd word says, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. We all need prosperity. మనకందరూ కూడా వర్ధిల్లుట కావాలి. Especially when New Year comes, we wish the people wish you a happy and prosperous New Year. నూతన సంవత్సరం రాగానే కానీ అందరూ మనకి ఏమని విష్ చేస్తూ ఉంటారంటే మీ సంవత్సరము వర్ధిల్లును కాగానే అందరూ మనల్ని చెప్తూ ఉంటారు. Because we like to have the prosperity. ఎందుకంటే వర్ధిల్లటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరము. And not only that, the will of God in our lives to be prosper. ఎందుకంటే మనము వర్ధిల్లటం అనేది దేవుని యొక్క చిత్తము కూడా. Why we could not able to see the prosperity? What's the reason? నిజంగా వర్ధిల్లటం అనేది మన జీవితంలో ఎందుకని చూడలేకపోతున్నాం? Why this covenant is not being fulfilled in believers life? విశ్వాసుల జీవితంలో నిబంధనను ఎందుకని నెరవేర్చబడటం చూడలేకపోతున్నాం? Here it says, Beloved, I wish above all things that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. The reason why we couldn't see the prosperity, instead of focusing on soul, we are just focusing on the prosperity. ఎందుకని మనం వర్ధిల్లటం చూడలేకపోతున్నామంటే
మన హృదయం గురించి మనం ధ్యానించడం మానవేసి ఏంటంటే మనం వర్ధిల్లటం గురించే మనం పట్టించుకుంటున్నాం. As a Paul apostle says in the Bible, though my outward man is weak, my inward person is strong day by day. మరి అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నాడు, నేను శరీరానుసారంగా దినదినము కృషించుచున్నా కానీ నా అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుచున్నాడని చెప్తూ ఉన్నాడు. బాహ్య పురుషుడు కృషించుకోలేదే, రైట్? దో మై అవుట్వర్డ్ పర్సన్ మే బి వీక్, బట్ మై ఇన్వర్డ్ పర్సన్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నా బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా కానీ నా అంతరంగ పురుషుడు మాత్రము దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. యాజ్ ఎ బిలీవర్ అవర్ రెస్పాన్సిబిలిటీ వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద సోల్. మరి దేవుని యొక్క విశ్వాసిగా మన అంతరంగం గురించి మనం ఎక్కువగా మరి దృష్టి పెట్టేవారుగా మనం ఉండాలి. When we hear about prosperity, we think about only money or wealth. మరి వర్ధిల్లటం గురించి మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో అప్పుడు డబ్బు గురించి అట్లాగే ధనం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. God wants to prosper our lives in 4 aspects. దేవుడు 4 విషయాల్లో మనం వర్ధిల్లాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. The topmost priority comes to the spiritual life. మరి అత్యధికమైన ఉన్నతమైన స్థితిలో ఉండేది ఏంటంటే ఆత్మ సంబంధమైనది. Therefore the Bible says, seek ye first the kingdom of God and his righteousness, then all things shall added unto you. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడిన రాయబడింది. So prosperity in spiritual life is very, very important. We need to give the topmost priority for that. మన జీవితంలో ఆత్మ సంబంధంగా వర్ధిల్లడం గురించి మన జీవితంలో అత్యధికమైన ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాలి. And prosperity in health, prosperity in physical life, sorry. మరి శరీర సంబంధమైన జీవితంలో ఆరోగ్యపరమైన జీవితంలో కూడా మనం వర్ధిల్లాలి. Though we have a lot of money, మనకు చాలా ధనం ఉండొచ్చు, if you don't have enough health, మీకు సరిపడ ఆరోగ్యం లేకపోతే so money is useless. మీకున్న ధనము వ్యర్థమే. Doctors may build the beautiful and big hospitals, మరి వైద్యులు పెద్ద మరి హాస్పిటల్ కడుతూ ఉండొచ్చు, but they cannot heal anyone. కానీ వాళ్ళు ఎవరిని కూడా స్వస్థపరచలేరు. Doctors may treat you well, వాళ్ళు మీకు వైద్యం చేయవచ్చు. Do you remember during the time of COVID, మరి కోవిడ్ సమయం గురించి మీకు తెలుసు, so called film actors and politicians, they have booked the rooms in the hospital, they have spent crores of rupees for that. మరి ఫిల్మ్ యాక్టర్స్ కానీ లేకపోతే గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళ గదులు బుక్ చేసుకొని వాళ్ళ ధనాన్ని వ్యర్థపరిచారు. Before getting COVID, they have booked the rooms. మరి కోవిడ్ రాకముందే వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. So some people have died. సో అలాగా చేసుకున్నా కానీ కొంతమంది చనిపోయారు. Their wealth and their money couldn't save them. వాళ్ళకున్న ధనము వాళ్ళకున్న పలుకుబడి వాళ్ళని రక్షించలేకపోయింది. And thirdly, మూడవదిగా prosperity in the mind. మరి మన మనస్సులో వర్ధిల్లటము, prosperity in the area of soul. మరి మన హృదయం అనే ఆ ప్రాంతంలో వర్ధిల్లటము. This mind existing in the area of soul. మన యొక్క మనస్సు మన ఆత్మలో కేంద్రీకరై ఉంటుంది. Amen. Amen. And spiritual prosperity, ఆత్మ సంబంధంగా వర్ధిల్లటం, and physical prosperity, శరీర సంబంధంగా వర్ధిల్లటం, and mental prosperity, మానసికంగా వర్ధిల్లటం, and also prosperity in finance. అలాగే ఆర్థికంగా వర్ధిల్లటం. So God wants to prosper our lives. దేవుడు మన జీవితాలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. And let me read one more word for you. Deuteronomy chapter 28 verse 1 and 2. మరి మరొక వచనం మీకు చదవనండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. See the plan of God and strategy of God in our lives. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో ఎలా ఉందో చూడండి. And here it says, and it shall come to pass if thou shalt hearken diligently unto the voice of the Lord thy God, to observe and to do all his commandments which I command thee this day, that the Lord thy God will set thee on high above all nations of the earth. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Here he says, and it shall come to pass if thou shall hearken diligently unto the voice of the Lord. ఇక్కడ ఏమని రాయదంటే నీ దేవుడైన
నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినేలా అని రాయబడి ఉంది. Wherever we read in the Bible, wherever we find the word, if it means that God's commandment, or in other words, it's a condition of God. ఎక్కడైనా కానీ బైబిల్ గ్రంథంలో అయిన ఎడల అని మనం చూస్తే ఏంటంటే అక్కడ దేవుడు మనకి ఒక ఆజ్ఞ ప్రకారం ఇస్తున్నాడు దాన్ని. Bible says, if you will come to me, I will come to you. వాక్యం సెలవిస్తూ మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానని If చెప్తున్నాడు. you turn unto me, I will turn unto you. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా If you అంటున్నాడు. will do this, I will do that. మీరు ఇది చేస్తే నేను అది చేస్తానని The చెప్తున్నాడు. commandment of very important. ఆజ్ఞ అనేది చాలా Let ప్రాముఖ్యమైనది. me give you a beautiful example in the New Testament. కొత్త నిబంధన నుంచి ఒక ఉదాహరణ మీకు ఇవ్వనివ్వండి. In the days of Jesus, యేసుక్రీస్తు దినముల్లో when Jesus and disciples were invited to the wedding in Cana, మరి ఒక వివాహానికి యేసుక్రీస్తు అతని యొక్క శిష్యులు ఆహ్వానించబడినప్పుడు so wine about to get over. Wine అక్కడ about మరి to get అక్కడ over. ద్రాక్ష రసం అయిపోయింది. And Mother Mary, she went to Jesus and asking, complaining to him. మరి తల్లి అయిన మరియా యేసు యొద్దకు వెళ్ళి దీని విషయం చెప్తా ఉన్నారు. Do you know what Jesus said? యేసయ్య ఏమన్నారు తెలుసా? Women, my hour not yet come. నా సమయం ఇంకా రాలని చెప్పి ఆమెతో చెప్పారు. My hour not yet come. నా సమయం ఇంకా రాలని చెప్పారు. Remember. జ్ఞాపకం చేసుకోండి. So whatever miracle we are expecting in our life. ఏ అద్భుతం అయితే మన జీవితంలో మనం ఎదురు చూస్తున్నామో. This morning you may be expecting miracle to be happen. ఈ ఉదయ కాలంలో అద్భుతం కోసం ఎదురు చూస్తుండొచ్చు. But the Bible says, కానీ వాక్యం సెలవిస్తోంది, in due time Lord will make all things beautiful. దేవుడు తగిన సమయమున సమస్తాన్ని మీకు మంచిగా చేస్తారు. Be humble under the arm of God. దేవుని యొక్క రెక్కల చాటున దీనులై ఉండండి. And in due time Lord will lift you up higher and higher. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులైండుడి. And you know what Jesus command the people, those who are in Canaan wedding? మరి ఆ కనా వివాహంలో ఉన్న ఆ యొక్క వ్యక్తులకి దేవుడు ఏం ఆజ్ఞాపించారంటే, When wine was getting over, మరి ద్రాక్షరసం అయిపోతూ ఉండగా, and Jesus said, bring that water pots and fill them with water till the brim. మరి అంచుల వరకు నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క బాణాల్లో నింపమని చెప్పారు. It's a strange thing. ఇది చాలా ఆశ్చర్యకరము. Distributing the wine is a most respectable thing in Jewish wedding. మరి జూయిష్ వివాహాల్లో, మరి యూదుల వివాహాల్లో ద్రాక్షరసం ఇవ్వటం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం. It's a prestigious question. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. When wine was getting over, ద్రాక్షరసం అయిపోతూ ఉండగా, so Jesus would have recommended some other thing. యేసు ప్రభు ఇంకా వేరే ఏదో చెప్పుండొచ్చు. If wine is getting over, you should have bring wine from this side. మరి ద్రాక్షరసం అయిపోతుండగా వేరే దిశ నుంచి ఆ ద్రాక్షరసం తీసుకొని వచ్చి ఉండొచ్చు. You can bring from Galilee or somewhere else. మరి చుట్టుపక్కల ప్రాంతం గలిలే కానీ ఆ ప్రాంతంలో ద్రాక్షరసం తేవచ్చు. But instead of giving suggestion, what Jesus said, మరి సలహా ఇవ్వటం బదులు యేసయ్య ఏం చెప్పారంటే, bring that water pots. మరి నీళ్లు తీసుకొచ్చి ఆ బాణలు నింపండి. Fill that water pots with the water till the brim. మరి అంచుల వరకు ఆ యొక్క బాణాలని నీళ్లతో నింపండి. It's a strange thing. ఇది ఆశ్చర్యకరం కలిసే విషయం. When they fill the water pots with the water till the brim, what happened? మరి అంచుల వరకు మరి నీరు నింపినప్పుడు ఏం జరిగింది? When sambar is getting over in the wedding, మరి when sambar gets over in the wedding, మరి సాంబార్ అనేది మరి పెళ్ళిలో అయిపోతున్నప్పుడు, just I'm giving example. ఉదాహరణ ఇస్తాం మీకు. I don't know how to cook. I'm poor in cooking. మరి ఎలాగ వంట చేయాలో నాకు తెలియదు. నేను వంట విషయంలో చాలా, But I know all these things. నాకు ఈ విషయాలని తెలుసు. When huge wedding is there, మరి పెద్ద వివాహం జరుగుతున్నప్పుడు, and sambar about to get over, సాంబార్ అయిపోతున్నప్పుడు what people will do? మనుషులు ఏం చేస్తారు? They will mix the hot water with sambar. సాంబార్లో వేడి నీళ్ళు కలుపుతూ ఉంటారు. They mix the hot water and put some chili powder or salt, something else. మరి సాంబార్ నీళ్ళల్లో కొన్ని పదార్థాలు కలిపి సాంబార్లో కలిపేస్తూ ఉంటారు to cover the sambar. మరి సాంబార్ సరిపడా ఉండటానికి. But Jesus did not do like that. కానీ యేసయ్య ఆ రీతిగా చేయలేదు. Jesus said, bring the water నీళ్లు తీసుకొని రండి and fill it this water pot. ఈ బాణలను అంచుల వరకు నింపండి. When they fill the water till the brim, మరి అంచుల వరకు ఆ బాణలను నీటితో నింపినప్పుడు, and when it was tasted, మరి ఆ యొక్క మరి నీళ్ళగా ఉన్న ఆ యొక్క మరి రసాన్ని వాళ్ళు మరి రుచి చూచినప్పుడు, in the eyes of the people, మనుషుల దృష్టికి ఎలా ఉందంటే exactly it was looking water. కేవలము నీళ్ళగా కనబడుతూ ఉంది. Color is not changed.
మరి దాని యొక్క రూపం ఎంత మాత్రం మారలేదు. Color is not changed. దాని యొక్క రంగు మారలేదు. Exactly looking water. నీళ్ళలాగానే కనపడతా ఉంది. But when they tasted, కానీ వాళ్ళు రుచి చూచినప్పుడు it was wine. అది ద్రాక్షరసంగా ఉంది. God turned water into wine. దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. How? ఎలాగా? Through the obedience. విధేయత ద్వారా. They obey the voice of God. దేవుని యొక్క స్వరానికి వాళ్ళు విధేయత చూపించారు. Let me give you one more example. మరొక ఉదాహరణ మీకు ఇవ్వనివ్వండి. When Lazarus died in that Bethany, మరి బేతనీ ప్రాంతంలో లాజరు చనిపోయినప్పుడు already 4 days got over. 4 రోజులు అయిపోయినాయి. Jesus was busy in Jerusalem observing the Passover. దేవుడు యెరూషలేములో పస్కా పండుగ ఆచరిస్తూ ఆయన అక్కడ ఉండిపోయారు. He was busy with Passover. ఆయన పస్కా పండుగలో ఆయన ఉండిపోయారు. When Jesus heard that Lazarus was ill, మరి లాజరు మరి రోగి అన్నాడని యేసుప్రభు విన్నప్పుడు Jesus didn't turn up. యేసుప్రభు రాలేదు. Even after death also. చనిపోయిన తర్వాత కూడా ఆయన రాలేదు. He didn't turn up. ఆయన రాలేదు. After 4 days he came. 4 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయన వచ్చారు. Standing before the tomb of Lazarus. మరి లాజరు యొక్క సమాధి వెలుపల నిలబడి ఉన్నారు. Martha and Mary, they cried and cried. మార్తా మరియ చాలా ఎక్కువగా దుఃఖించారు. Jesus, if you would have been here, my brother Lazarus would have not died. అయ్యా యేసయ్య నువ్వు ఇక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు. And Jesus said, యేసయ్య అన్నారు. John chapter 11 verse 25 and 26. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. I am the resurrection and life. పునరుత్థానము జీవం నేనే. And Jesus said one thing. మరొక విషయం యేసు ప్రభు చెప్పారు. It's the commandment of God. అది యేసయ్య యొక్క ఆజ్ఞ. Take away the stone. ఆ యొక్క రాతిని దొర్లించండి. Take away that stone. రాతిని దొర్లించండి. When they took away stone, ఆ సమాధి ఉన్న ఆ రాతిని వాళ్ళు దొర్లించినప్పుడు Jesus commanded Lazarus to come forth. అప్పుడు లాజరు బయటికి రాని యేసు ఆజ్ఞాపించారు. When Jesus said Lazarus come forth, immediately without delay he came forth. లాజరు బయటికి రాని ఆజ్ఞ ఇవ్వగానే లాజరు తడువు చేయకుండా వెంటనే బయటికి వచ్చాడు. This morning what I want to tell you, ఈ ఉదయకాలం మీకు ఏం చెప్పాలనుకుంటున్నా if అంటే you want to see the promises of God, fulfilling of the promises of God in your life, మీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడటమే చూడాలనుకుంటే, so you need to obey the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించే వారుగా మీరు ఉండాలి. That's what the Bible says. అదే వాక్యం సెలవిస్తుంది. And it shall come to pass if thou shalt hearken diligently unto the voice of the Lord. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల, diligently hearing the voice of the Lord thy God. శ్రద్ధగా నీ దేవుడైన యెహోవా మాటను విన్న ఎడల. And secondly, రెండవదిగా we need to observe to do all his commandments. దేవుడు మీకు ఆజ్ఞాపించే వాటిలన్నిటినీ చేయుటకు మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. It's a command thee this day. ఈ రీతిగా మీకు ఈ రోజు ఆజ్ఞాపిస్తున్నాను. That the Lord thy God will set thee on high above all nations of the earth. నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడి మీద నిలబెడతాడు. In this society, ఈ యొక్క సమాజంలో, in this world, ఈ లోకంలో there may be highly educated people. ఎంతగానో ఉన్నతమైన విద్య కలిగిన వారు ఉండవచ్చు. There may be scientists and doctors. అక్కడ సైంటిస్టులు ఉండొచ్చు, వైద్యులు ఉండొచ్చు. Highly professional people. చాలాగా ఎక్కువ గుర్తింపు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. Highly intellectual people. చాలా జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు. But you may be thinking you are good for nothing. నువ్వు అనుకున్నాడు నేను దేనికి పనికిరాని వాడిని. Your financial status may be low. నా ఆర్థిక స్థితి చాలా తక్కువగా ఉంది అనుకుంటున్నావు. Your life may be unsettled. నా యొక్క జీవనం ఇంకాను స్థిరంగా లేదు. You may be poor in education position. నీ యొక్క మరి స్థితిలో గాని నీ యొక్క చదువులో గాని వెనకబడి ఉండొచ్చు. But Lord says, Lord is giving promise this year. కానీ దేవుడు ఈ సంవత్సరం నీకు వాగ్దానం చేస్తున్నాడు. If you can hear the voice of your God diligently, దేవుని యొక్క స్వరాన్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విన్న ఎడల, if you can observe the commandments of God diligently, ఆయన మీకు సెలవిచ్చే ఆజ్ఞలన్నిటిని శ్రద్ధగా మీరు ఆచరించిన ఎడల, I will make you high above all nations. నేను మిమ్మల్ని సమస్త జనముల కంటే ఉన్నతమైన స్థితిలో చేస్తా అంటున్నాడు. Do you believe it? మీరు నమ్ముచున్నారా? Do you believe it? మీరు నమ్ముచున్నారా? Not according to our ability. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, By his grace. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. By his grace. కేవలము ఆయన కృప వల్ల మాత్రమే. All things are possible by his grace. ఆయన కృప ద్వారా సమస్తము సాధ్యమే. And also Bible says, అలాగే వాక్యం సెలవిస్తా ఉంది. many times we think like this. చాలా సార్లు రీతిగా ఆలోచిస్తుంటాం. We worry about our monthly income and annual income. మన సంవత్సర ఆదాయం అట్లాగా నెల వచ్చే ఆదాయం గురించి మనం చింతిస్తూ ఉంటాం. So I need more money. నాకు ఎక్కువ ధనం కావాలి. I have got lot of expenditure whole month. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి ఈ నెలంతా కూడా. I am supposed to pay so many bills. నేను చాలా మరి బిల్స్ కట్టాలని
కట్టాలనుకుంటూ ఉంటాం. So I am supposed to pay 50,000 bills. నేను 50,000 సంబంధించిన బిల్స్ కట్టాలి. But my income is only 30,000. కానీ ఆదాయం మాత్రం కేవలం 30,000 మాత్రమే. Every month I am borrowing 20,000. ప్రతి నెల కూడా 20,000 బయట నుంచి అప్పు Like తెచ్చుకుంటున్నాను. this 2,40,000 I am borrowing for a year. దాన్ని బట్టి సంవత్సరానికి 2,40,000 నేను బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నాను. Am I right, bank manager? Right? See, I am borrowing money. బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నాను. I am going through the debts. నేను అప్పుల ద్వారా వెళ్తున్నాను. But here Lord says, కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తా if ఉన్నాడు, you can hear the voice of God diligently. మీ దేవుడు యెహోవా మాటను మీరు శ్రద్ధగా వింటే, The Bible says, వాక్యం సెలవిస్తా the ఉంది, blessings of God will make you rich. యెహోవా ఆశీర్వాదం మీకు ఐశ్వర్యం కలుగజేస్తుంది. Amen. ఆమేన్. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. As a servant of the Almighty God, what I believe you know. దేవుని యొక్క దైవజనుడిగా నేను ఏం నమ్ముతానంటే, With my experience I am telling. నా యొక్క అనుభవం నుంచి చెప్తున్నాను, The God of Elijah is alive today. ఏలియా కలిగిన దేవుడు ఈ రోజు కూడా సజీవుడే. You know very well, Elijah, he gone through the famine. మరి ఎలీషా కరువు గుండా వెళ్ళాడు, ఏలియా కరువు గుండా వెళ్ళాడు. And Israel, the children of Israel, they gone through the terrible famine. మరి ఇశ్రాయేల్ జనాంగం కూడా భయంకరమైన కరువులోంచి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. So when God provided the needs of Elijah and children of Israel those days. మరి ఆ రోజుల్లో ఎలియా యొక్క మరి అవసరతలు అట్లాగే ఇజ్రాయెల్ యొక్క అవసరాలు దేవుడు తీర్చాడు. And today I tell you the truth. ఈ ఉదయకాలం మీకు The days of Elijah has come. ఏలియా ఒక దినములు మళ్ళీ వచ్చాయి. The days of Pentecostal has come. మరి పెంతెకొస్తు దినములు మళ్ళీ The వచ్చినాయి. days of power has to come. మరి శక్తివంతమైన దినములు మళ్ళీ వచ్చినాయి. Jesus is alive. యేసు ఇప్పటికీ సజీవుడే. And I will make you as a high. నేను మేము ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను. And you know the Bible says, and Deuteronomy 28 verse 2. అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం. Amen. Amen. And also Isaiah 1:19. అట్లాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. If ye be willing and obedient, ye shall eat the good of the land. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట విన్న యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. Isaiah 1:19. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. Again see the commandment of God. If ye be willing and obedient. ఇక జాగ్రత్త, దేవుని యొక్క ఆజ్ఞ మనం చూడవచ్చు. మీరు సమ్మతించి నా మాట విన్న యెడల Ye shall eat the good of the land. మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. Amen. ఆమేన్. You know why new cars are manufacturing in this world? ఈ లోకంలో కొత్త మరి కార్లు అనేవి ఏంటంటే తయారు చేయబడతా ఉన్నాయి. Why new cars are manufacturing? ఎందుకని కొత్త కార్లు తయారు చేయబడతా ఉన్నాయి? Not for thieves. మరి దొంగల కోసం కాదు, For the children of God. దేవుని యొక్క పిల్లల కొరకే. Why new buildings are coming up? Why new buildings are coming up? కొత్త భవనాలు ఎందుకని వస్తా ఉన్నాయి? Not for the thieves. మరి దొంగల కోసం కాదు, For the children of God. దేవుని యొక్క బిడ్డల కొరకే. The blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదములు. Amen. ఆమేన్. Bible says, if you be willing and obedient, మీరు సమ్మతించి నా మాట విన్న యెడల ye shall eat the good of the land. మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. And Deuteronomy chapter 6 verse 10 says, అలాగే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం. and it shall be when the Lord thy God shall have brought thee into the land which he swore unto thee fathers, to Abraham, to Isaac, and to Jacob, to give thee great and goodly cities which thou buildest not. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను మీకు అనుగ్రహిస్తాడు. And verse 11 also, Deuteronomy 6:11. 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. And houses full of all good things which thou fill not, and wells digged which thou diggest not, vineyard and olive trees which thou plantest not, when thou shalt have eaten and be full. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. Many times we think like this. చాలాసార్లు ఇదిగా మనం ఆలోచిస్తుంటాం, I am very hard working person. నేను చాలా కష్టజీవి అనుకుంటున్నా. I work 24/7.
నేను 24 గంటలు పని చేస్తాను అనుకుంటాను, but I get nothing. కానీ నాకేమీ రాదు అనుకుంటూ See ఉంటాను. that this is the promise of God. రోజు దేవుడు అలాంటి వరకు ఇచ్చే వాగ్దానం ఇది. If we obey the voice of God, దేవుని యొక్క మాటను మీరు శ్రద్ధగా వింటే, and houses full of all good things, మరి గృహాల్లో మనకు అవసరమైన అన్ని నింపబడిన వాటితో దేవుడు మనం తృప్తిపరుస్తాడు. and wells digged which thou diggest not. నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను దేవుడు ఇస్తాడు. And God wants to bless your vineyards and olive trees. నీ ద్రాక్ష తోటలో, నీ ఒలీవ తోటలో దేవుడు ఆశీర్వదిస్తాడు. They are not planted the trees. అవి మనము మరి నాటినవి కావు. Amen. ఆమేన్. And Bible says when thou shalt have eaten and be full. మరి నీవు తిని తృప్తి పొందిన తరువాత, not because of hard working, మన యొక్క మరి కష్టం బట్టి కాదు, just because of his grace. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. Always people believe, so I'm not saying that we must be lazy, మరి నేను మీరు మరి లేజీగా ఉండాలని నేను చెప్పట్లేదు, but బద్ధకంగా ఉండొద్దని చెప్పు. see, we should not depend on only our hard work. మన యొక్క కష్టం మీద మాత్రమే మనం ఆధారపడకూడదు. చాలా సార్లు ప్రజలు చెప్తుంటారు, నా కృషి అండి కృషి అండి కృషి అండి. ఐ టెల్ యూ ద ట్రూత్, యునో కృషి అనే మాట చెంత ఆ షీ తీసేసి పా అని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మరి కృషి అనే ప్రాంతంలో ఆ షీ అనే మాట తీసేసి పా పెట్టుకుంటే కృప. Amen. ఆమేన్. Not because of hard working, మన యొక్క మరి కష్టం బట్టి కాదు, just because of his grace. కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. Amen. ఆమేన్. It's not important that what status you have got today, what going to have is important. మరి ఈ రోజున ఎలాంటి స్థితి కలుగునో అది ప్రాముఖ్యం కాదు, కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నా అది ప్రాముఖ్యమైనది. What kind of present status you are carrying is not important. ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో అది ప్రాముఖ్యం కాదు. How God is going to bless you is very important. దేవుడు ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడో అది ప్రాముఖ్యమైన Today విషయం. financially you may be weak. ఆర్థికంగా ఈ రోజు నువ్వు చాలా వెనకబడి ఉండొచ్చు. You may be weak in the family. నువ్వు మరి కుటుంబంలో వెనకబడి Your ఉండొచ్చు. family status may not good. నీ యొక్క కుటుంబ సంబంధమైన విషయము చాలా వెనకబడి ఉండొచ్చు. Many times we cry and cry and cry. చాలా సార్లు మనం ఏడుస్తూ ఉంటాం. Through our emotions we cannot move God. మీ యొక్క మరి ఎమోషన్స్ ద్వారా, మీ యొక్క భావోద్వేగాల ద్వారా దేవుడిని మీరు కదిలించలేరు. No one can move God through emotions. మన యొక్క భావోద్వేగాల ద్వారా దేవుడిని మనం కదిలించలేము. But we can move God by having faith. కానీ విశ్వాసము ద్వారా దేవుడిని మనం కదిలించగలం. We can move God by having God kind of faith. దేవుడి కలిగిన విశ్వాసం కలిగి మనం దేవుడిని కదిలించగలము. Therefore the Bible says, దాన్ని బట్టి వాక్యం సెలవిస్తా ఉంది. Hebrews chapter 11 verse 6, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. The wonderful promise here, ఇక్కడ అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, God is mentioning about the names of Abraham, Isaac and Jacob. దేవుడు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే పేర్లు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. Because God gave the beautiful covenant to Abraham, Isaac and Jacob. ఎందుకంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒక గొప్ప నిబంధన చేసి ఉన్నాడు. The Lord who gave promise to Abraham is faithful and just. ఏ దేవుడైతే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడో ఆ దేవుడు నమ్మదైన దేవుడు. Many times we may think like this. చాలా సార్లు మీరు అనుకుంటూ ఉండొచ్చు, those promises belong to Abraham. ఆ వాగ్దానాన్ని అబ్రహామునికి సంబంధించి మాత్రమే. Those promises belongs to Isaac and Jacob. అవి ఇస్సాకు, యాకోబుకు సంబంధించి మాత్రమే. But remember, కానీ జ్ఞాపకం చేసుకోండి, he is not only God of Abraham, he is our God. ఆయన అబ్రహాము దేవుడే కాదు, ఆయన మన దేవుడు కూడా. God of Isaac is our God. ఇస్సాకు దేవుడు మన దేవుడే. God of Jacob is our God. యాకోబు దేవుడు మన దేవుడే. We must say, hey, God of Abraham, you are my God. మీరు చెప్పొచ్చు, అబ్రహాము దేవా నువ్వు నా దేవుడు కూడా అని. And we can say like this, my God is my God. నా దేవుడు నా దేవుడే. He is alive. ఆయన సజీవుడు. And he lives forevermore. ఆయన యుగయుగములు జీవించుచున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. God has a mega plans in our lives. మన జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. The mega is Greek word in the Bible which means great. మరి మెగా అనేది ఏంటంటే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే గొప్ప అని అర్థము. When we use the word mega, people will remember megastar Chiranjeevi. మరి మెగా అనే పదం మనం వాడినప్పుడు చాలా మంది మెగాస్టార్ చిరంజీవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. Actually megastar Chiranjeevi is not a Chiranjeevi. మరి మెగాస్టార్ చిరంజీవి ఆయన అసలు పేరు చిరంజీవి కాదు. But the please, he is not real Chiranjeevi. What I want to tell. నిజంగా చిరంజీవి కాదు. Because do you know who is real Chiranjeevi?
నిజమైన చిరంజీవి ఎవరో తెలుసా? He is none other than the Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు, మన తరతరములు జీవించుచున్న యేసయ్య మాత్రమే. He died on the cross of Calvary for the mankind. మరి మనుషులందరి కొరకు ఒకసారి కల్వరిలో ఆయన చనిపోయినప్పటికీ, in order to give the redemption from our sins, మన యొక్క పాపముల నుంచి మనకు విమోచన అనుగ్రహించడానికి, though he died on the cross, ఆయన కల్వరిలో చనిపోయినప్పటికీ, he rose again from the death. ఆయన తిరిగి ఆ మరణాన్ని జయించి లేచున్నాడు. ఆయన ఇప్పటికీ సజీవుడు, ఆయన యుగయుగంలో జీవించుచున్నాడు. and he is real Chiranjeevi. యేసయ్యే నిజమైన చిరంజీవి. I know many people, they used to run after the film actors. మరి నాకు తెలుసు చాలా మంది మరి సినిమా యాక్టర్ల వెనక పరిగెడతా ఉంటారు. They are very much crazy to see the film actor faces. మరి ఆ యొక్క సినిమాలో నటించే వాళ్ళ ముఖాలు చుట్టకు వాళ్ళు ఎంతో ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు.